నేను ఇలా శనగపప్పు. హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో వేయించిన శనగకాయ పప్పులు పచ్చడి. దానికి నేను పచ్చిమిర్చి వేయించుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ లేక్ కానీ కొద్దిగా ఆయిల్ వేసేసి టమోటా కూడా బాగా వేయించుకోవాలి. ఎంతమంది ఈ పచ్చడి తిన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ మిక్సీ గిన్నెలకి శనగకాయ పప్పులు, ఉప్పు, దాంట్లో కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు ఆడిచిన దాంట్లో వేసేద్దాం. ఇలా టమోటా ఆడిచిన దాన్ని కూడా మళ్ళీ మనం మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఆడించుకోవాలి. వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి. రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నము, శనగకాయ పచ్చడి, నెయ్యి,